స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019 కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తీర ప్రాంత ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై సమీక్ష. రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆయా జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్. పీఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలను పరిశీలించిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ. త్వరలోనే గ్రామాలకు అన్ని సదుపాయాలు చేకూరుస్తామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే, స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పెదపూడి మండలం కరకుదురు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ నాయకులు విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, హితకారిణి సమాజం డైరెక్టర్ ఒండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కరకుదురు గ్రామం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం మొదలవుతుందని, మొక్కలు పెంచకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆ పరిస్థితి మన భావితరాల పిల్లలకు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వాతావరణం పొల్యూషన్ తొలగించడానికి చెట్లు నాటడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవడం, ఆక్సిజన్ ఉత్పత్తికి దోహదపడుతుందని పాటంశెట్టి కాశీరాణి, ఒండ్రు సత్యనారాయణ అన్నారు. అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఇందిర, మాజీ జెడ్పీటీసీ చిరావర ప్రసాద్, సానా శ్రీను, పెమ్మనబోయిన గోవిందరాజులు, తోటకూర దొర మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, మొక్కలు పెంచడం మనందరి బాధ్యత, మొక్కలు పెంచడం మనందరి బాధ్యత. శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా 6వ రోజు కార్యక్రమమైనటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలను, ప్రజాప్రతినిధుల్ని, అలాగే పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు సూరారెడ్డి నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయన యొక్క ఆధ్వర్యంలో, అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులు విమల గారు, అలాగే మరియు పేరెంట్స్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం మన పాఠశాలలో చేపట్టడం జరిగింది. అలాగే మరి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ మొక్కలు ఎంత ఉపయోగం అనే అంశాన్ని మరి విద్యార్థులకు వివరించి, అలాగే ఈరోజు మనం ఎకో క్లబ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మున్ముందు మన పాఠశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఎకో క్లబ్ విద్యార్థుల ద్వారా మనం ముందు అనేక కార్యక్రమాలు చేపట్టి మన పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మన వంతు బాధ్యతను నిర్వహించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. శిక్షా సప్తాహ వారోత్సవాల్లో 6వ రోజు ఏకో ఫ్రెండ్లీ కార్యక్రమాలను తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షా సప్తాహ వారోత్సవాల్లో 6వ రోజు ఏకో ఫ్రెండ్లీ కార్యక్రమాలను పాఠశాల పీడి ద్వారంపొడి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, సేవకులు, సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని వారికి దత్తత చేశారు. 6 నుండి 10వ తరగతి వరకు ఉత్సాహవంతులైన విద్యార్థులను ఏకో క్లబ్ గా 20 మందిని ఎంపిక చేసి పాఠశాలలో గ్రీన్ కోర్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏకో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులతో పర్యావరణ పరిరక్షణే ఉద్దేశ్యంతో వృక్షో రక్షతి రక్షితః అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అప్పుడే పర్యావరణం సురక్షితంగా ఉండి మానవాళికి మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి, పేరెంట్స్ కమిటీ సభ్యులు పడాల నిర్మల విజయలక్ష్మి, నాగదేవి, అంజనీ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షా వారోత్సవాల భాగంగా 6వ రోజు పెదగూడు మండలం కరకదురు గ్రామంలో మెయిన్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మరి గ్రామ పెద్దలు టీచర్ గారి సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నాం, ఎందుకంటే నీరు కాలుష్యం అయిపోయింది కాబట్టి. మరి మొక్కలు పెంచకపోతే అలాగే ఆక్సిజన్ సిలిండర్ మనం కూడా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మన భావితరాల పిల్లలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే కార్యక్రమం ఈరోజు కరకదురు గ్రామంలో చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఆ విధంగా పర్యావరణ పరిరక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ఈ వారోత్సవాల్లో 6వ రోజు. ఈ 6వ రోజు సందర్భంగా ప్లాంటేషన్ డ్రైవ్ సందర్భంగా సుమారు ఒక 40 మొక్కల్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. ఈ విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, అదేవిధంగా ఉపాధ్యాయులు సమక్షంలో అందరూ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్లోని కూడా ఈరోజు ఈ విధంగా ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడైతే పచ్చని చెట్లు ఉంటాయో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా మంచి గాలి పీల్చుకున్నప్పుడే మానవుడు యొక్క ఆరోగ్యం బాగుంటుందని చెప్పి మన పెద్దలు చెప్పినట్టుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్లాంటేషన్ చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. స్వచ్ఛత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ రేచర్లపేట కమ్యూనిటీ హాల్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మానేపల్లి మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆయా ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఈఈ మాధవి మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ సందర్భంగా ఈరోజు 6, 7, 8 డివిజన్లో మున్సిపల్ అధికారులు ఎంహెచ్ఓ గారు, డిఈ మేడం గారు, ఏఈ గారు అందరూ ఈ కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి 2018లో అప్పుడు ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో ₹1 పార్కు రేచర్లపేటకి అభివృద్ధిగా బాగుంటుందని పార్కు డెవలప్ చేశారు. ఇది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణం చేశారు, పార్కు చాలా దారుణంగా చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ ఇందులో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను. డొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, కోటయ్య స్వీట్స్ స్టాల్ అధినేత రామ్ కుమార్ తెలిపారు. కాకినాడలో స్థానిక మున్సబ్ గారి వీధి హరీష్ స్పోర్ట్స్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం పేదలకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. పేద ప్రజల కోసం డొక్క సీతమ్మ నిత్యం అన్నదానం చేయడం జరిగిందని, అదేవిధంగా ఆమె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ప్రతి శనివారం పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత 4వ వారం అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ రజని, మంగా శివరామకృష్ణ, వీరబాబు, పినిశెట్టి సురేష్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, సింహ కోటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు కూర్చుంటున్నారంతే. ఈరోజు హరీష్ స్పోర్ట్స్ వారి
పేదలకి అన్నదానం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. స్పోర్ట్స్ వాళ్ళు హరీష్ గారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు. దానిలో భాగంగా డొక్కా సీతమ్మ అన్నదానం అని చెప్పని మొదలెట్టి అందరికీ అన్నం అనేటువంటిది పెట్టడం, అన్నదానం అనేటువంటిది చేయడం అనేటువంటిది అందరూ గర్వించదగినటువంటి విషయం అండి. దానికి స్పందించి పేదలందరికీ అన్నం అనేటువంటిది అందాలి అనేటువంటి దానికి స్పందించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వారితో పాటు పాల్పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డొక్కా సీతమ్మ అని పేరు చెప్పగానే మనకందరికీ గుర్తుకొచ్చేది అన్నపూర్ణ తల్లి. ఎందుకంటే మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఆవిడ పేరు తెలియని వారు ఉండరు. ఆవిడ చేతిలో గతంలో పూర్వ రోజుల్లో ఆవిడ పెట్టిన అన్నం తిని ఎంతోమంది ఇప్పటికీ ఆవిడ పేరు చెప్తూ ఉంటారు. అటువంటి పేరున డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సంఘం పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి శనివారం అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానంలో స్పెషల్ ఏంటంటే ప్రత్యేకంగా మామూలుగా జనరల్గా సాంబారు, పులిహార, మామూలు రైసు అలా వడ్డిస్తారు. అలా కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే 4 రకాల స్వీట్స్, 2 రకాల కూరలు, ఫ్రైడ్ రైసు, మంచి మజ్జిగ, మంచి పెరుగుతో మంచి విందు భోజనం ఇస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒక రోజే కాకుండా ప్రతి నెలలో 4 సార్లు పెడుతున్నారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ప్రతి శనివారం నాడు ఇక్కడ హరీష్ కోర్స్ దగ్గర చేస్తున్నామండి. అంటే ఇక్కడ వచ్చిన అన్నదానం ఆహ్వానించిన భోజనం ఇచ్చేసిన వాళ్ళకి కొంచెం మనం విందు భోజనంలా పెట్టాలనేది మా ఉద్దేశం. వాళ్ళని కొంచెం ఇక్కడికి వచ్చే భోజనం అంటే వీరికి 4 రకాలుగా ఉంటుంది, మంచి మంచి కర్రీస్ అని అలాగే ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఇలాగే మాకు ఫ్రెండ్స్ అందరూ కలిపి అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిపి చేస్తున్నారు. ఇండివిజువల్గా ఏమీ కాదు. అన్నపూర్ణ దేవి సంఘం ఏర్పాటు చేసుకుని అందరూ హెల్ప్ చేస్తున్నారు. అందరూ ఒక చేస్తున్నారు, స్వీట్ అని ఒక ఫుడ్ అలాగే అందరూ కలిపి చేస్తున్నారు. మన ఈరోజు చాట్ల చెట్ల కిరణ్ గారు చాలా స్పాన్సర్ చేశారండి. మన కోట స్వీట్స్ రామ్ కుమార్ గారు రాజేష్ స్పాన్సర్ చేశారు. మన సురేష్ ఆయన కూడా దూరు స్పాన్సర్ చేశారు. మన తాతిడి గారు కరపతాతి గారు పెరుగు అలాగంటే అందరూ ఒక్కొక్కలా చేసుకుని అందరూ కలిపి చేస్తుందండి. ఇది ఒక్కల పేరు కాదండి, వీళ్ళందరికీ నా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డుపై విచ్చలవిడిగా ఆవులను విడిచిపెడుతున్న పశువుల యజమానులకు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులను రోడ్ల మీద వదిలేయటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే వాటిని యజమానులు కట్టడి చేయకపోతే జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరించారు. తరచూ రోడ్లపై ఆవులు, పందుల సంచారం చేయటం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. పంచాయతీ పరిధిలో రోడ్లపై సంచారం చేస్తున్న వాటిని అదుపు చేయకపోతే జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి యజమానులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి, ఇంద్రపాలెం నందు విధులు నిర్వహిస్తున్నాను. మరి గ్రామంలో ఆవులు, గేదెలు రోడ్లపై వీధులలో విచ్చలవిడిగా తిరుగుతున్నవి. అవి వాటి వల్ల మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మళ్ళా శానిటేషన్ ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉన్నది అన్నట్లుగానే మన గ్రామ అఖిల పరిషత్ కమిటీ వారు అందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది నాకు. మరి మెమోరాండం రీత్యా మేము గ్రామంలో దండోరా వేయించడం అనేది ఆవులను విచ్చలవిడిగా
గ్రామస్తులు వదలకుండా, పెంపకందారులు వదలకుండా, రోడ్లపై కానీ వీధుల్లో కానీ వదలకుండా మరి వాటిని సవరించుకోవాల్సిందిగా వాళ్ళు కట్టడి చేసుకోవాల్సిందిగా ఆవులను, గేదెలను చెప్పడం అయింది. నోటీసుల ద్వారా కూడా వాళ్ళకి ఇవ్వడం అయినది నోటీసులు. అలాగే దండోరా కూడా గ్రామంలో వేయడమైనది. మరి జాగ్రత్త తీసుకుని లేనిచో మరి వాళ్ళు ఆవులను, గేదెలను వాళ్ళు కస్టడీ చేసుకోలేనిచో గ్రామస్తులు మరి వాటిని బందిలే దొడ్లకి తరలించడం, అలాగే గోశాలకి తరలించడం జరుగుతుంది. మరి ఫైన్ కూడా ఆవుల యజమానులకు ఫైన్లు కూడా వేయడం జరుగుతుందని తెలియపరుస్తూ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానానికి సంబంధించి జిల్లాలో ఇసుక కార్యకలాపాలు, ఇసుక తరలింపుకు, వివిధ వాహనాలకు ధరల నిర్ణయం, కొత్త ఇసుక రీచ్ల గుర్తింపు, డిమాండ్ కు అనుగుణంగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడం, డీసిల్టేషన్, స్టాక్ పాయింట్లు, నూతన ఇసుక విధానం పటిష్ట అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అసిస్టెంట్ జియాలజిస్ట్ సిహెచ్ సురేష్ కుమార్ రెడ్డి తదితర నాయకులు, తదితర అధికారులు పాల్గొన్నారు. Most of the collectors have also changed. So I welcome everybody. Some of you we have been interacting previously also. Most of you are new, but all of you have a lot of experience in the field. Now, today's VC is important because the Chief Minister had a meeting on mining related issue very recently, and in the cabinet also this issue of sand was discussed. As per the discussion earlier and the way forward, now we have Geo 43 and we have been operating the stock points as per the Geo. Now just a snapshot. Today we have closing balance of 30. Which we took over from the private agency. Bowler were operating 85,000 and 3 cents. That is slow next time. So 1,30,000 daily loading chestune speed alagala పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019 కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాల్లో జరిగిన సిఆర్జెడ్ నోటిఫికేషన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు తీర ప్రాంత 12 మండలాల నుండి ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై కోస్టల్ జోన్ వాసులు మండిపడ్డారు. తీర ప్రాంత ప్రభావిత గ్రామాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ 4 గోడల మధ్య ఎలా నిర్వహిస్తారని సదస్సును బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్యం నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కె హరిదాస్, మాజీ జడ్పీసీ ఈవో రమణారెడ్డి తదితరులు ఉన్నారు. అది ఎంతవరకు అది ఎంతవరకు నాకు నుంచి మీరే చెప్తారు. నా మాటను తప్పు చేసింది కలెక్టర్ గారు, ఆయన రావాలి. ఆయన రాలేకపోతే జేసీ గారు రావాలి. వాళ్ళు రాలేదు. వాళ్ళని అడగడం మానేసి వాళ్ళు ఏం చెప్తారా? మాకే మాని మనం అట్లాగే ఎంపీడీ నామినేట్ చేశారు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ, ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించారు అనేది టెక్నికల్ ఇష్యూ ఏంటంటే మ్యాప్స్ తయారు చేసిందంతా కూడా ఎన్సిఎస్ఎం వాళ్ళే. వాళ్ళు ఈ మ్యాప్ హైటైడ్ లైన్ చేయాలంటే 18 years డేటా తీసుకుని ఇప్పుడు 11లో నోటిఫికేషన్ వచ్చింది. 18 దాకా ఎందుకు పట్టింది? 7 సంవత్సరాలు. నేనే చెప్తాను. ఏపీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలను శనివారం పరిశీలించారు. ముందుగా గొల్లప్రోలు మండలం వన్నెపూడి చేరుకుని
అక్కడ గులాబీ తోట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో రోడ్లు, డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయని అక్కడ గ్రామస్తులు కృష్ణతేజ ముందే వాగ్వాదానికి దిగారు. త్వరలోనే మీ గ్రామాలకు అన్ని సదుపాయాలు చేకూరుస్తామని చెప్పి అనంతరం ఆయన చంద్రుతి చేరుకుని జామి తోటను పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పథకాలపై వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో వాటర్ ట్యాంక్, సచివాలయాలను పరిశీలించి ఎఫ్కే పాలెం, కందరాడ, వాకతిప్ప, నాగులాపల్లి, మూలపేట తదితర గ్రామాలను సందర్శించిన ఆయన రైతుల నుండి, ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమ్మర్ వచ్చేటప్పటికి వాటర్ ఉండదండి. ఇక వాటర్ లేక వేరే పొలం అక్కడ ఉన్న వాటర్ని సమ్మర్కి పైప్ లైన్ వేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా మన కలెక్టర్ గారు ఎక్కడి నుంచో కేరళ నుంచి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా నప్పుతారని ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు. గతంలో ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఈయన నీతి నిజాయితీ, ఒక ప్రజలంటే అపమానంగా చాలా ఇంట్రెస్ట్గా కేరళ పెద్ద తుఫాన్లు వచ్చి మునిగిపోతే భోజనాలు కూడా లేకుండా 20 రోజులు 15 రోజులు కూడా అలాగా వాళ్ళతోటి ఆ గంగలో తిరిగి వాళ్ళందరినీ ఒడ్డు చేర్చినట్టు చరిత్ర చెప్తుంది. అవన్నీ ఆలకించి పవన్ కళ్యాణ్ గారు ఇలా పిఠాపురం నియోజకవర్గానికి మన జిల్లాకి రావాలని కలెక్టర్ గారిని, మోడీ గారికి చెప్పి ఈయన తీసుకొచ్చారు. కృష్ణతేజ గారిని, మంచి ఆఫీసరు. వీరు అలాగా ఇప్పుడు మా రోడ్డు ఆర్ఎంబీ రోడ్ వేసి, హైవే రోడ్ వేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఈఎంపైఎంపీ పెద్ద డ్రైనేజీ కట్టారండి. కనీసం ఈ రోజుకి ఎక్కడ ఓపెన్ చేసి కొంచెం మట్టి తీసినట్లేదు. 5 అడుగులు 4 అడుగులు కూడా లోతు కప్పడిపోయి రోడ్డు మీద వచ్చేస్తుంది. యువతల కొంపల్లో కూడా వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎవరో ఎన్నిసార్లు కలెక్టర్ గారు పెట్టినా, ఎవరుగా చెప్పినా, గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు చెప్పినా దాన్ని స్పందించలేదు. అది ఈవేళ ఈ కృష్ణతేజ గారు కలెక్టర్ గారు వచ్చి అక్కడ వాటర్ ట్యాంక్ చూశారు. ఎందుకంటే చుట్టూ ఉన్న డ్రైనేజీలు అక్కడికి వచ్చేస్తుంది బోరు వాటర్ ట్యాంక్. మల్చెంతల గుడి అండి, చిత్రాడ ఎంట్రన్స్లో కాకినాడ నుంచి బయలుదేరుతుంటే ఎంట్రన్స్ చిత్రాడ గ్రామం, అక్కడే వాటర్ ట్యాంక్ ఉంది. ఈ డ్రైనేజీలు అటు పవర్ డ్రైనేజీ, ఇక్కడ చిత్రాడ డ్రైనేజీ, మొత్తం డ్రైనేజీలు అక్కడికి వచ్చేసి వర్షం వచ్చినప్పుడు అందులో వచ్చేసి నీరు లాగేయటం. ఫస్ట్లో కుళాయిలు వదలగానే పచ్చగా నీరు, ఈ డ్రైనేజీ నీరు లోపల లాగేసుకుంటాం, అది బయటకు వచ్చేయటం. ఇది కృష్ణ గారి దృష్టిలో పెట్టాం, కృష్ణ చైతన్య గారు కలెక్టర్ గారి దృష్టికి. అలాగా ఇక్కడ 2-1 సచివాలయాలు ఉన్నాయి. ఈ గోరు పరిశీలించారు. కాలనీ బాగా ఈబీసీ కాలనీ, ఒక రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో కూడా అసలు చాలా బాడీ బంద, మొక్కల్లోతు వర్షం కురితే రోడ్డు మీద వెళ్ళనక్కలేదు, రోడ్డు మంచి ఇంటికి వెళ్ళనక్కలేదు, అంత ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా హైవే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లే తిక్కనం లేదు, ఇక్కడ మాకేం చేస్తారని అలా కంప్లైంట్ ఇచ్చి ఇంకా ఆశ నిర్మించుకున్నాం. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు మా అదృష్టం కోల్ది, మా జిల్లా అదృష్టం మా రాష్ట్రం అదృష్టం కోల్ది, మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అంతా ఎంతో అదృష్టం చేసుకుని ఆయన ఇవాళ మేము గెలిపిస్తాం ఎంతో కసిగా. మాకంతా ఆయన చెప్పినట్టుగా ఆశలు తీరుతారని మేము ఆశిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మన నీతి నిజాతిగా ఉండాలా అని మన అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ముందు రోజు చెప్తే మన్నాడు నన్నన్న తప్పు చేస్తే నన్ను కూడా మీరు శిక్షించవచ్చు, నామే మీరు కంప్లైంట్ అవ్వచ్చు అని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల లైన్లో కూడా చెప్పారు. చెప్తే మన్నాడు మళ్ళీ గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నిన్న, అది మాత్రం దృష్టి పెట్టుకోండి ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి మినిస్టర్లోని ఆయన్ని కూడా నన్ను కూడా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. అంత పర్ఫెక్ట్గా అందరూ కూడా జనాల్లోకి వెళ్ళి మంచి నీతిగా నిజాతిగా ఎదటోళ్ళు ముందు చేసిన వాళ్ళుగా మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకోవాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు మొత్తం అది ఇష్టం. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం చిత్రాడండి మాది. చిత్రాడు జన సైనికులందరూ కూడా మేము కృష్ణతేజ గారికి స్వాగతం పలికాం.
స్వాగతం వాళ్ళకి వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చారు. వాటర్ ట్యాంక్ చూశారు. వాటర్ పరిష్కారం గురించి చెప్పాం. వాటర్ కూడా అంతు లేదండి. చిత్రాలను 3 కొత్త ట్యాంకులు కట్టారు కానీ అట్లా కలసం ఇవ్వలేదని చెప్పాం. అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఇక్కడ సచివాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కలు వేసినవన్నీ పరిష్కారం చూశారు. రిప్రజెంటేషన్ అన్ని కూడా తీసుకున్నారు. తీసుకుని మేము కూడా రోడ్లు యాక్సిడెంట్ల కోసం కూడా చెప్పాం. చెప్తే దానికి కూడా పరిష్కారం చేస్తామని సర్వీస్ రోడ్డు కోసం మాట్లాడతాం కలెక్టర్ గారితో అని చెప్పారు. చెప్పి చాలా వందనంగా చాలా బాగా ఆలోచించి ప్రతి దానికి కూడా పరిష్కారం కంపల్సరీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారండి. అది జరుగుద్దని చెప్పేసి మాకు నమ్మకం. 2 రోజులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు వచ్చి 2 రోజులు పర్యటన చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల గురించి కలెక్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చుకున్నారండి. తీసుకొచ్చుకున్న దాని మీద 2 రోజులు పరిష్కారం చేసి ఇక్కడ ఇదంతా ఒక ఇక్కడ జరిగినవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అన్ని పరిష్కారం అవుతాయి. ఈ రోడ్లు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద వేసారు కాబట్టి ఈ NRGS లో రోడ్లే కాదు డ్రైన్లే కాదు అన్ని కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఒక ఆఫీసర్ కింద వేసుకున్నారు కాబట్టి కంపల్సరిగా మాకు అభివృద్ధి జరుగుద్ది. మామూలు నియోజకవర్గం కింద అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అధికారులు ఉన్నారు. అధికారులు ఉన్నా సరే వాళ్ళకి మోడలేషన్ తెలదు కదండి. ఇంతవరకు ఇంత మామూలుగా నియోజకవర్గంకి తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ IAS ఆఫీసర్ ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఆయన్ని తీసుకొచ్చుకుని ఇక్కడ మన నియోజకవర్గానికి దృష్టి పెట్టారు కాబట్టి కంపల్సరిగా భారీగా జరుగుతుంది. ఈ లోపలనే నెలలోనే రోడ్లు అవ్వలేదు, అది అవ్వలేదు, ముసలు తడివేసుకుంటే ఎలా కుదురుతుంది? 5 సంవత్సరాల్లో ఉంది, నెల ఎక్కడైపోతుంది? అవుద్ది. గతంలో జరిగిన పనులు అన్ని అవుతున్నాయండి. ఇప్పుడు పరిష్కారం కలెక్టర్ గారు ఇక్కడికి 15 రోజులకు ఒకసారి రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. అన్ని పరిష్కారం అవుతున్నాయి 3 రోజుకి. డ్రైన్లే కాదు మాకు 5 సంవత్సరాల నుంచి అందులో మామూలుగా దోమలు పందికొక్కులాగా అయిపోయి ఆ అవన్నీ కూడా డ్రైన్లు అన్ని తీసి వాళ్ళకి 4 రోజుల నుంచి JCP 4 ట్రాక్టర్లు పనిచేసి ఏమో కూడా జరుగుతులేదు. అంత చెత్త పెరిగిపోతుంది మొత్తం నియోజకవర్గం. చిత్రాడు అంతా కూడా చిత్రాడే కాదు ప్రతి నియోజకవర్గం కూడా అలా ఉంది. అందులో చిత్రాడు బాగా మెయిన్ రోడ్లు నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉంది కాబట్టి బేవసంగా ఉంది. అది అన్ని కూడా పరిష్కారం అవుతున్నాయండి. స్పీడ్గా అవుతున్నాయి. కాకినాడ ICDS అర్బన్ ప్రాజెక్ట్ దుమ్మలపేట సెక్టర్ కోడ్ నెంబర్ 5258 అంగన్వాడీ సెంటర్లలో బ్లూ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెక్టార్ సూపర్వైజర్ దయామణి మాట్లాడుతూ పిల్లలు తల్లి ఒడి నుండి మొదటిసారిగా అంగన్వాడీకి వస్తారని అన్నారు. ఆటపాటల ద్వారా కథల ద్వారా జరిగే ప్రీ స్కూల్ కార్యక్రమాలతో కార్పొరేట్ స్కూల్స్ దీటుగా అంగన్వాడీ స్కూల్స్ నడుస్తున్నాయని అన్నారు. పోషకాహారాన్ని అందిస్తూ విద్యను అందిస్తూ పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ స్కూల్ ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. రేపటి తరానికి అంగన్వాడీ స్కూల్ మంచి పునాదని వివరించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ జయసుధ, అపర్ణ, ఆయాలు లక్ష్మి, పైడమ్మ, ఏరియా తల్లులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ బ్లూ డే అనేది చేసుకుంటున్నాం అన్నమాట. అంటే బ్లూ డే ఎందుకు చేస్తున్నాం? మనం కార్పొరేట్ స్కూల్స్లో కూడా అలా ఒక డే చేస్తారు. ఆరెంజ్ డే అని, గ్రీన్ డే అని అలా చేస్తూ ఉంటారు అనమాట. కార్పొరేట్ స్కూల్స్కి నీట్గా మన అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక డే అంటే నెలలో ఒక డేని ఎలా అలవాటు చేయడం వల్ల పిల్లల్లో కలర్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ కలర్ ఈ బ్లూ కలర్లో స్కై అనేది అంటే ఆకాశం నీళ్ళ రంగులో ఉంటుందని, ఈ బ్లూ కలర్లో స్కై అనేది ఆకాశం బ్లూ కలర్లో ఉంటుందని, అదేవిధంగా మనం రోజు వాడే వస్తువుల్లో కలర్ని పెట్టి డిఫరెన్షియేషన్ చేసి చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే చిన్నతనం నుంచే పిల్లల్లో మేధాశక్తిని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంగన్వాడీ కేంద్రంలో ఏం జరుగుతుంది? మీకు ఏం తెలుసు చెప్పండి తల్లులు, చెప్పండి. ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంగన్వాడీలో? చెప్పండి. చక్కగా బియ్యం ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు. అంతేనా? ఇంకేం జరుగుతుంది ఇక్కడ? కాన్వెంట్ స్కూల్ కంటే ఎక్కువ కార్యక్రమాలు మన దాంట్లో జరుగుతున్నాయి. కాన్వెంట్లో ఏం చేస్తారంటే స్కూల్ తీసుకెళ్ళిపోతారు, చక్కగా షూ వేస్తారు, బూట్లు వేస్తారు, డ్రెస్ మంచి యూనిఫామ్ డ్రెస్ వేస్తారు, టై పెట్టేసి పంపిస్తారు. వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏం చేస్తారు తెలుసా? ఓన్లీ అక్షరాలు మాత్రమే, ABCDలు కానీ అంకెలు కానీ ఇవే నేర్పిస్తారు అక్కడ. కానీ మన అంగన్వాడీలో అయితే డెవలప్మెంట్ 5 రకాలైన డెవలప్మెంట్లకు సంబంధించి చేస్తారు. ఫస్ట్ది
శారీరక అభివృద్ధి అంటే ఏంటి? పిల్లల్లో శారీరక అభివృద్ధి చిన్న కండరాలు పెద్ద కండరాలు అనేవి ఉంటాయి అన్నమాట. చిన్న కండరాల అభివృద్ధికి ఏం చేస్తారంటే గింజలు పేర్పించడం, అక్షరాల మీద గింజలు పేర్పించి పెట్టమండడం వల్ల చిన్న కండరాలు అనేవి వాళ్ళు డెవలప్ అవుతాయి. అదేవిధంగా పెద్ద కండరాల అభివృద్ధికి బయట ఆటలు ఆడిస్తూ ఉంటారు. అది శారీరక అభివృద్ధికి సంబంధించి. అదే స్కూల్లో అయితే చెప్తారో శారీరక అభివృద్ధి ఏమి జరగదు. కాన్వెంట్కి వెళ్తే పిల్లలలో శారీరక అభివృద్ధికి సంబంధించి అక్కడ ఏమీ చెప్పరు. అదేవిధంగా మేధాభివృద్ధి అంటే మైండ్లో పిల్లలు పజిల్స్ పెట్టడం, అంకెల్ని గుర్తుపట్టడం, అక్షరాలు గుర్తుపట్టడం, ఆ అక్షరంతో వచ్చే వస్తువులు చూపించడం, ఈ విధంగా వాళ్ళు వేరు చేయడం, ఏది చిన్న వస్తువులన్నీ ఒక చోట, పెద్దవన్నీ ఒక చోట, ఒక రంగు ఉన్నాయన్నీ ఒక చోట, ఇలా రంగుల గురించి రంగుల కాన్సెప్ట్ వస్తుంది. పెద్దది చిన్నదని వస్తుంది, దూరము పెద్దది అనే దాని గురించి కూడా తెలియజేస్తారు. అదేవిధంగా సాంఘిక అభివృద్ధి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, సిగ్గుపడిపోతూ ఉంటారు కదా. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు ఫాస్ట్గా ఉంటాడు, ఒకడు సిగ్గుపడిపోతే ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు. అలాంటి పిల్లలు కూడా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో అందరితోటి ఎలా గడపాలి, ఏది ఏ విధంగా స్పందించాలి అనేది 10 మందితో నలుగురితో కలిసి ఆడుకుంటే వాళ్ళు సాంఘిక అభివృద్ధి అంటే సోషలైజేషన్ అనేది వాళ్ళు డెవలప్ అవుతుంది. తర్వాత చాలా మంది పిల్లలకి మాటలు రావింటి దగ్గర భాషాభివృద్ధి జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీకి వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరు మా టీచర్లు ఏం చెప్తారంటే, వీడు ఎంతవరకు మాటలు రాలేదని దగ్గరికి వచ్చాకే మాటలు వస్తున్నాయండి అని చెప్తారు. భాషాభివృద్ధికి సంబంధించి కూడా వీళ్ళు చేస్తారు. వాళ్ళు యాక్టివిటీస్, రకరకాలైన యాక్టివిటీస్ చేస్తారు. వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంకి తీపిగా మనకి 3 రకాలైన పుస్తకాలు ఇస్తున్నారు. నంబర్స్ రాయడానికి, ఇంగ్లీష్ రాయడానికి. అదేవిధంగా పిల్లలు సృజనాత్మక డెవలప్మెంట్ మర్చిపోయాను. అంటే రకరకాల బొమ్మలు వేయడము, ఆ బొమ్మలకి అంటింపులు చేయడము, ఈ విధంగా అది సృజనాత్మకత అన్నమాట. వాళ్ళు సృజనాత్మకత డెవలప్ అయినప్పుడు రకరకాలైన యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రకాల బిడ్డ యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేదే అంగన్వాడీ. అలాగే అంగన్వాడీలో జరుగుతున్నట్టు ఒకసారి కాన్వెంట్ మధ్యలో ఉన్న కాన్వెంట్ చూడండి, కాన్వెంట్లో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తే మీకు అంగన్వాడీలో జరిగేదానికి కాన్వెంట్లో జరిగేదానికి చాలా తేడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని 6 సంవత్సరాలు 5 నిండే వరకు కూడా 5 నిండితేనే 6లోనే స్కూల్లో వేయాలి తప్పించి 5 నిండే వరకు అంగన్వాడీలోనే ఉంచి అన్ని అభివృద్ధి చెందడానికి పని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019 కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తీర ప్రాంత ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై సమీక్ష. రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆయా జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్. పీఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలను పరిశీలించిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ. త్వరలోనే గ్రామాలకు అన్ని సదుపాయాలు చేకూరుస్తామని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.